వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మాటలు చెప్పేవారు మనకు నిత్యం ఎదురుపడుతూ ఉంటారు. ఆ మాటల్ని ఆచరణలో చూపించేవారు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఆపద మొక్కులవాడు, అభయములిచ్చేవాడు అయిన ఆ శ్రీవేంకట విభుణ్ణి సేవిస్తూ ఆయన మీదే మనసు లగ్నం చేయటం వల్ల ఉత్కృష్టమైన జీవితం సంప్రాప్తిస్తుందని ఈ ఆధ్యాత్మిక సంకీర్తన స్పష్టంగా వెల్లడి చేస్తోంది. దర్శకేంద్రులు ఎస్విపిసి చైర్మన్ శ్రీ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ సంకీర్తనకు సంగీతం సమకూర్చినటువంటి వారు శ్రీ జోసి భట్ల. రాగం శ్యామ, గానం చేస్తున్నటువంటి వారు శ్రీ ప్రవీణ్ కుమార్. జోసి భట్ల గారు శ్యామరాగం వినిపించారు. చాలా సంతోషం. అరుదుగా జరుగుతుంటాయి అట్లాంటి సంఘటనలు. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. కోర్కెలసెల నీవు కూరిమి బల నీవు, ఆ పద్ధతిలో అంటే ఆ స్టాండర్డ్లో చక్కగా చేశారు. త్రికరణ శుద్ధి గురించి చెప్పిన పాట ఇది. విచిత్రం ఏంటంటే ఇందులో 3 చరణాలు లేవు, 2 చరణాలు ఉన్నాయి. 3 చరణం లేదా మీరు తీసారా? ఉన్నదే 2 చరణాలు. అదొక విచిత్రం ఇందులో కనబడింది. ఏమైనా చక్కగా చేశారు మీరు, అద్భుతంగా పాడామమ్మా. చాలా ధన్యవాదాలు సార్. చక్కటి స్వర రచన, మీరి చక్కటి గాత్ర సంపద 2 చాలా చక్కగా ఉన్నాయి. ఈ సంకీర్తనలో ఉన్నటువంటి భావం, లోకంలో చాలామంది బోళ్ళన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ అవి వాళ్ళు ఆచరించరు. అదే చెప్తున్నాడు అన్నమయ్య. ఆపదలు వస్తే కానీ భగవంతుణ్ణి స్మరించరు. నిజమే కదా అది. మనకు ఆపద వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు. అదే చెప్తున్నారు అన్నమయ్య. కానీ కర్తవ్య విమూఢులు కాక శ్రీ వెంకటేశ్వరునికి హృదయ సమర్పణం చేసిన వారు పునరావృత్తి రహిత మోక్షపదాన్ని అందుకుంటారు అని ఈ సంకీర్తన యొక్క భావం. సూదకర్మము, సూదకర్మము అంటే బట్టలు నేయడం. ఇది కూడా చతుషష్ఠి కళల్లో ఒక కళ. దానికి సంబంధించి అన్నమయ్య వాడల వాడేవో వాడేవో నీళ్ళ నుండి చీరలమ్మే నేత
శృంగార నాయిక దివ్య నాయకుడైన శ్రీవేంకటాద్రి విభుణ్ణి ఉద్దేశించి హెచ్చరిస్తూ మాట్లాడడమే ఈ సంకీర్తనలోని సారాంశం. అష్టవిధ నాయికల్లో ఒకరైన ఖండిత లక్షణాలను సంకీర్తనలో చేర్చటం ఓ అపురూపమైన లక్షణం. విభిన్నమైన ఈ శృంగార సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్. రాగం తిల్లంగ్. గానం చేస్తున్నటువంటి వారు కుమారి ప్రణతి.
పాడావమ్మా ప్రణతి. సంగతులన్నీ చాలా చక్కగా వస్తున్నాయి. కొంచెం దమ్ము కూడా బాగా సాధన చేస్తే ఇంకా బాగా రాణిస్తావు. చాలా బాగుందమ్మా. తెలంగాణ రాగంలో నిహాల్ గారు బాగా చక్కగా స్వరపరిచారు మీరు. ధన్యవాదాలు. నిహాల్ గారు చాలా బాగా స్వరపరిచారు. ప్రణతి చాలా చక్కగా పాడావు. ఈ కీర్తనలో ఉన్నటువంటి భావం, అష్టవిధ నాయికల్లో ఉన్నటువంటి ఒక నాయిక పేరు ఖండిత నాయిక. ఆమె ప్రతిదాన్ని ఖండిస్తూనే ఉంటుంది. ఆమె యొక్క స్వభావం అలా ఉంటుందన్నమాట. పూర్తిగా ఆమె అంతరంగం ఆవిష్కరిస్తుంది అన్నమాట ఆ కీర్తనలో. ఇది శృంగార కీర్తన. ఏదైనా మేలు జరగాలి, మనకు మేలు జరిగితే బాగుంటుంది అనుకుంటే కనుక ఏమంటాం? 10,000 రా బాబు అంటాం. మంచి జరిగితే 10,000. ఇదే మనం మామూలుగా జనాల్లో ఉండేటువంటి నానుడి. అదే అంటున్నారు అన్నమయ్య. ఈ కీర్తనలో నాయిక ఇదే భావాన్ని వ్యక్తపరుస్తూ, నాయకుడు శ్రీ వెంకటేశ్వరుని ఇచ్చకములాడేవాడుగా, పంతాలవాడిగా, హెచ్చరిక మరచినవాడిగా, ఆమె అదుపు చేయలేని వాడిగా, గారడీలవానిగా వర్ణిస్తోంది. ఇన్ని రకాలుగా ఆమె ప్రతిదీ కూడా ఖండించటమే ఆమె యొక్క లక్షణం. అది ఎట్టైనా చేయరా నీని తనేలా, నన్ను పట్టకురా పలుమారు 10,000 వచ్చెను. నా స్టూడెంట్స్లో ఫస్ట్ స్టూడెంట్ సరే తను. చాలా శ్రద్ధగా వచ్చి నేర్చుకునేది. చిన్నప్పుడు చాలా 7th క్లాస్లో ఉన్నప్పుడు జాయిన్ అయింది తను. రోజు రోజుకి తనలో ఉన్నటువంటి మార్పు వింటుంటే చూస్తుంటే చాలా అద్భుతంగా, అంటే పాటలో చాలా ఒక మెచ్యూరిటీ వచ్చి, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ గ్రూప్ సింగింగ్లో వచ్చింది, తర్వాత మళ్ళీ జుగల్బందీలో వచ్చింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు సోలో సింగింగ్కి ఎదిగింది. ఇంత మంచి వేదిక అంటే అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పరిణితి చెందుతూ వస్తున్నారు. దానికి వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు మనమందరి మీద ఉన్నాయని భావిస్తూ గాడ్ బ్లెస్ యు. గంధవాదము ఇది చతుషష్ఠి కళల్లో ఒక కళ. పరిమళ ద్రవ్యాలన్నింటినీ కూడా అర్చక స్వాములు వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించడం కోసం అన్నీ సమకూర్చుకుంటారు. వాటిలో గంధము, అత్తరు, పన్నీరు, జవ్వాది, కస్తూరి, పచ్చకర్పూరము, రకరకాల పూలతో తీసిన పన్నీరు, తేనె ఇత్యాదిగా పరిమళ ద్రవ్యాలన్నింటినీ కూడా స్వామివారికి సమర్పిస్తారు. ఇవన్నీ కూర్చినటువంటి సంకీర్తనలు అన్నమాచార్య కీర్తనలో చాలానే ఉన్నాయి. అందులో బహుళ ప్రాచుర్యం పొందినటువంటి కీర్తనలను మీకు తెలియజేస్తాను. కంటి శుక్రవారము గడియలేడింట, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే అన్నటువంటి కీర్తన, గంధము పూచే కమ్మని మేన అన్నటువంటి కీర్తనలు గంధవాదము అనేటువంటి చతుషష్ఠి కళ కోవలోకి ఆ కీర్తనలు వస్తాయి. కంటి శుక్రవారము గడియలేడింట, అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట, అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారి సంకీర్తనలతో శ్రీవారికి పాదసేవనం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో చిన్న విరామం. శ్రీపతి నీ సేవా చిత్తము కోరదు, శ్రీపతి నీ సేవా చిత్తము కోరదు, పాపముల వెంటనే పారినయ్యా. దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం రామం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.